స్తుతి పాడగా సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి నిత్య మహిమ. భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులను ముదముతో కలిసిరి, జనన వార్త చాటిరి. తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు యేసయ్యను దర్శించిరి. ఎంతో విలువైన కానుకలను అర్పించి రారాజును పూజించిరి. ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు యేసయ్యను దర్శించిరి. కానుకలను అర్పించి రారాజును పూజించిరి. హేరోదుకు పురజనులకు శుభవార్త చాటిరి. అవనిలో వీరులు దూతలై నిలిచిరి. తప్పలేదు ఆ తారానుసరణ, దైవమే పంపెనని గ్రహించు హృదయాన. జ్ఞానులకు తప్పలేదు ఆ తారానుసరణ, దైవమే పంపెనని గ్రహించు హృదయాన. హ్యాపీ హ్యాపీ దేవునామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాభి వందన వచనములు తెలియపరుస్తూ ఉన్నాం. మహోన్నతిని ప్రేమస్వరం అన్న ఈ యొక్క కార్యక్రమంలోనికి వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరొకసారి వందనాలు. ప్రియులరా, అందరూ బాగున్నారా? దేవుడు మిమ్మల్ని ప్రేమించి మరలా మనం ఈ విధంగా మహోన్నతిని స్వరం మరలా వినడానికి దేవుడు మనకి ఈ సమయాన్ని, అవకాశాన్ని, ఆధిక్యతను ఇచ్చారు. దాన్ని బట్టి దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రియులరా, ఈ దినమున దేవుని పేరు అన్న దాని గురించి మనం చూసుకుందాం. దేవుని పేరు, ఈ పేరు ఎలా వచ్చింది, ఏంటి, మరి దీని పుట్టు పూర్వోత్తరాల గురించి మనం తెలుసుకుందాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 1 నుండి 22 వచనాలు చూసుకుంటే అందులో దేవుడు మాట్లాడినప్పుడు మోసే అడుగుతాడు, నీ పేరేమని. ఎందుకు అడగాల్సి వచ్చింది అని అంటే, మోసేని దేవుడు ఎన్నుకొని బానిసత్వంలో ఉన్న ఇజ్రాయేలుల్ని
విడిపించడానికై వెళ్ళమని చెప్తాడు. వెళ్ళమని చెప్పేటప్పుడు మరి మోసే ఎన్నో సాకులు చెప్తాడు. సాకులు చెప్పిన తదుపరి ఆయనకి దేవుడు ఒప్పింప చేసి వెళ్ళమని చెప్తాడు. వెళ్ళమని చెప్పేటప్పుడు మరి మోసే మీ పేరేంటి, వాళ్ళు ఏ దేవుడు మిమ్మల్ని మా దగ్గరికి పంపించాడని అడిగితే మీ పేరు ఏం చెప్పాలి అని అడిగిన సందర్భం ఇది. మరి 1 నుండి 22 వచనాలు చదివితే అందులో ఈ విషయం రాయబడింది. ప్రత్యేకించి నిర్గమాకాండము 3వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుదాం. అందుకు మోసే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇజ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపితుననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలకు ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చినప్పుడు తరువాత మీరు ఈ పర్వతం మీద దేవుణ్ణి సేవించెదరు. మోసే, చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడ్ల వారితో నేనేమి చెప్పవలనని దేవుని అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోసేతో చెప్పాను. మరియు ఆయన, ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలులతో చెప్పవలనెను. మరియు దేవుడు మోసేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అయిన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము అని చెప్పాడు. ప్రియులారా, మళ్ళా నిర్గమకాండం 6వ అధ్యాయం 2, 3 వచనాలు చూసుకుంటే, మరియు దేవుడు మోసేతో ఇట్లనెను, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. అంటే మోసే దేవునికి, నీ పేరేమి, ప్రజలకి నేను ఏ పేరుతో మిమ్మల్ని పరిచయం చేయాలి, మీరు మమ్మల్ని నన్ను పంపించారు అని, అంటే అహరోన్ని మోసేని పంపించారని, మేము వాళ్ళకి ఎలా పరిచయం చేయాలి, ఫరోతో ఎలా మాట్లాడాలి, ఏ పేరు చెప్పాలి అని అడిగినప్పుడు దేవుడు నాకు పేరు అవసరమైంది అని ఆయనప్పుడు పేరు పెట్టుకున్నాడు. అంతకుముందు అయితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు మరి యెహోవా అన్న నామం తెలియదు. దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని ఆ రకంగానే వాళ్ళకు పరిచయం అయ్యాడు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి, మరి అన్నింటికి కూడా ఆయనే మొదలు అని ఎరిగిన వారు వాళ్ళెవరూ కూడా దేవునికి పేరు అడగలేదు. కానీ మోసే ఇక్కడ మరి ఇజ్రాయేలీయుల బానిసత్వం నుండి విడిపించడానికై మరి దేవుడు పంపిస్తూ ఉన్నాడు కనుక మరి ఆయన గురించిన చెప్పాలి కదా, ఆ పేరు ఏంటి అనేది అడగాల్సి వచ్చింది. ప్రియులరా, గమనించండి, ఆదాము అవ్వల్ని దేవుడు మరి వారు చేసిన తప్పిదమును బట్టి ఏదేను తోట నుండి లేదా పరదైసు నుండి వారిని బయటికి నెట్టిన తర్వాత దుష్టుడు వారిని అనేక రకాలుగా వారిని మోసం చేయటం జరిగింది. తర్వాత ఆదాము అవ్వల సంతానం, ఆ తర్వాత కయీను సంతానం, ఆ తర్వాత మరి అలా మరి ఈ దుష్టుడు కూడా మరి వాళ్ళను పూర్తిగా వశపరుచుకొని మరి వీళ్ళని రకరకాల తప్పుల త్రోవలోనికి నడిపించాడు. వాడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవునితో సమానంగా తను కూడా మొక్కించుకోవాలి, పూజలు అందుకోవాలి, ఆరాధనలు అందుకోవాలనేదే ముఖ్య ఉద్దేశం. వాడు మాత్రమే కాదు, వాడితో పాటు అనుబంధంగా ఉన్న దేవదూతలు కూడా వాడికి ఉన్న కోరికే ఉన్నది కనుక అవన్నీ కూడా మరి మొక్కించుకోవాలనే ప్రయత్నం చేసి జనాలు పెరిగిన కొలది చూడండి, నోవాహు జలప్రలయం తర్వాత సేము, హాము, యాపేతుల ద్వారా ఈ ప్రపంచాలు వారి సంతానం ద్వారా విస్తరించిన ఈ యొక్క జనాలందరినీ కూడా ఒక్కొక్కరిని వారి మనస్తత్వాలను బట్టి,
వారు పెరుగుతున్న ఆ యొక్క వాతావరణంను బట్టి వారికి ఏర్పడిన అవసరతలను బట్టి కోరికలను బట్టి వారిని ఆ మనుషుల్ని ఆకర్షితులు అవ్వటానికి రకరకాల అవతారాలు ఎత్తాయి ఈ దేవదూతలు. అంటే మరి ఈ యొక్క లూసిఫర్తో కలిసి లూసిఫర్ లాగే మొక్కించుకోవాలని అనుకున్న, ఆరాధనలు అందుకోవాలనుకున్న ఈ దేవతలు రకరకాల అవతారాలు ఎత్తాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క సిద్ధాంతాలను ఇచ్చాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క పూజా క్రమాలని లేదా ఆరాధనా క్రమాలని లేదా యజ్ఞాలని మరి నోములను వ్రతములను అని అవి ఏర్పాటు చేసి ప్రవేశపెట్టి వాటికి అవి ఆరాధనలు అందుకొని ఇవి చూపించిన ఆ యొక్క భక్తి మార్గంలో, అంటే ఒక దేవత చూపించిన భక్తి మార్గంలో ఎవరైతే వెళ్తారో ఆ దేవత వారికి వశమైనట్టు, వారి కోరికలు తీర్చినట్టుగా మరి ఏర్పాట్లు చేసింది. ఎందుకంటే యెహెజ్కేలు గ్రంథంలో మనం చూసుకుంటే ఉంటుంది, కెరూబు మనుష్యుల యొక్క కోరికలను కూడా తీర్చగలదు, జీవనమును కూడా పెట్టగలదు, వారికి బ్రతుకు కూడా పెట్టగలదు అని మనం యెహెజ్కేలు గ్రంథంలో కెరూబులను గురించి మరి ముఖ్యంగా సాతాను గురించి నువ్వు అనేక మందికి ఆశ్రయం ఇచ్చిన కెరూబువి అంటాడు అక్కడ. అంటే అది ఆశ్రయాన్ని కల్పించగలదు, కూడు గుడ్డ తిండి బ్రతుకు అంతటినీ కూడా పెట్టగలదు. అలాంటి ఈ యొక్క కెరూబులు రకరకాల పూజా క్రమాలను పెట్టి వాటి పేర్లు చెప్పుకొని వాటికి అవిగా ఆ మనుషులకు కనపరుచుకొని ఈ విధంగా ఈ భూమి మీద విస్తరించిన మనుషులందరికీ కూడా వాటికి అవిగా కనపరుచుకొని పూజా క్రమాలను ఏర్పాటు చేసుకొని మొక్కించుకోవటం మూలన రకరకాల మరి దేవతలు దేవుళ్ళు పేర్లు వచ్చాయి. మరి ఇలా వచ్చిన దీనిని బట్టి ఇక్కడ దేవుడికి మరలా పేరు పెట్టుకోవాల్సిన అవసరత ఏర్పడింది. అంతేకాదు మోసేకు ముందున్న మన దేవుని బిడ్డలు కూడా, అంటే ఇజ్రాయేలీలు కూడా మరి కొంత గృహదేవతల్ని గ్రామ దేవతల్ని మరి వాటికి అలవాటైపోయాయి. అలాంటి అన్య జనాంగాల మధ్యన వారు నివసించిన వారు కనుక ఆటోమేటిక్గా కొన్ని విషయాల్లో వారు కల్తీ ఏర్పడటం జరిగింది. మొత్తానికి ఈ యొక్క ఇజ్రాయేలు జనాంగం మరి మిగతా వారందరికంటే చూస్తే తక్కువ మంది, వాళ్ళు ఎక్కువ మంది కనుక వారి ఆచార సాంప్రదాయాలు, దేవీ దేవతలు, వాటికి పేర్లు, వాటి యొక్క భక్తి క్రమాలు ఇవన్నీ ఉండడం ఇవి చూస్తూ ఉన్నారు, వీటికి అలవాటు పడిపోయారు. కనుకనే మోసే కూడా ఐగుప్తు యొక్క ఆ యొక్క కల్చర్లో పెరిగాడు, ఆ విలువిద్యలన్నీ ఆయన నేర్చుకున్నాడు. కనుకనే ఇక్కడ మోసేకి దేవుడు ఇదిగో నువ్వు ఇజ్రాయేలుల బానిసత్వం నుండి విడిపించడానికి వెళ్ళు అని చెప్పగానే మీ పేరేం పేరు ఆయన అడగాల్సి వచ్చింది. దేవుడికి కూడా అంతవరకు దేవుడికి పేరు పెట్టుకోవలసిన అవసరత ఏర్పడలేదు. కానీ ఇజ్రాయేలుని ప్రేమించి ఇజ్రాయేలు యొక్క కష్టాలను చూసి, వారి వేదనను చూసి, వారి యొక్క అన్ని నిట్టూర్పులను విని వాళ్ళని విడిపించాలనే అనుకున్నాడు. ఇజ్రాయేలు తన యొక్క సొంత జనాంగంగా ఎన్నుకున్నాడు, వాళ్ళని ప్రేమిస్తూ ఉన్నాడు. వాళ్ళ కష్టాలను చూసి వారిని విడిపించాలని, వారికి శాంతి సమాధానం కలగచేయాలని, మరి అబ్రహాముతో వాగ్దానం చేసిన వాగ్దానం నెరవేర్చాలని, అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చాలని దేవాది దేవుడు వారిపై ఆయన దృష్టి నిలిపి మరి యొక్క మోసేని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. మోసే పెరిగిన కల్చర్ని బట్టి, ఆయన నేర్చుకున్న ఈ యొక్క రకరకాల మత కట్టుబాట్లను బట్టి, మరీ ప్రాముఖ్యంగా ఐగుప్తు దేవతల యొక్క ఆ చరిత్రలను గురించి ఆయనకు బాగా తెలుసు. అనేక రకాల దేవతలు, దేవీ దేవతలు, దేవుళ్ళు ఉండడం బట్టి ఇక్కడ దేవుడు, నిజమైన దేవుడు, సృష్టించిన సృష్టికర్త, నిన్ను ఎన్నుకున్నాను, ఏర్పరచుకున్నాను, ఇజ్రాయేలీల కష్టాన్ని నేను చూశాను, వారిని నువ్వు విడిపించడానికి వెళ్ళు అని అన్నప్పుడు నీ పేరేం పేరు? నిన్ను వారి యొద్దకు పంపించేటప్పుడు వారు నమ్ముతారో నమ్మరో, నీ పేరేం పేరని చెప్పాలి అని ఇక్కడ మోసే అడగడం జరిగింది. అప్పుడు దేవుడు నేను ఉన్నవాడను అనువాడను అన్నాడు. ఉన్నవాడు అనువాడు నిన్ను నన్ను మీ యొద్దకు పంపించారు అని అంటే వాళ్ళు ఏమంటారు? ఉన్నవాడు అనువాడు, ఆయన సర్వశక్తిమంతుడు. ఇంతవరకు పేరు అవసరం ఏర్పడలేదు. వెంటనే ఆ మోసే యొక్క మనస్సును గ్రహించిన వాడై వెంటనే దేవుడు తనకు తానుగా పేరు పెట్టుకున్నాడు.
ఇజ్రాయేలుని విడిపించడం కోసం అక్కడ వారు పెరిగిన కల్చర్ని బట్టి మరి దేవుణ్ణి తనకు తానుగా మరి కనపరుచుకోవడానికి, ప్రత్యక్షపరచుకోవడానికి పేరు పెట్టుకున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాం 14వ వచనం. అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అనువాడును అయ్యున్నానని మోసేతో చెప్పాను. మరియు ఆయన, ఉండును అనువాడు నీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇజ్రాయేలులతో చెప్పవలెను. మరియు దేవుడు మోసేతో ఇట్లెన్ను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన ఆయన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలులతో చెప్పవలను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థనామము అని దేవుడు తనకు తానుగా పేరు పెట్టుకున్నాడు. పేరు పెట్టుకోవలసి వచ్చింది. దుష్టుడు, దుష్ట సంతానము, లూసిఫర్ యొక్క సైన్యము, ఆ యొక్క దేవదూతలు, మరి పరలోకము నుండి పడిపోయిన ఆ యొక్క దేవదూతలు అవి భూమి అంతా విస్తరించి మరి మనుషుల్ని మోసం చేయని ఉద్దేశించి, మరియు పరలోకంలో తీరని కోరిక, ఆ ముచ్చట ఈ భూమి మీద తీర్చుకోవటానికి, వారి ఆశ, వాళ్ళ కోరికను తీర్చుకోవటానికి రకరకాల పేర్లు, వాటికి సంబంధించిన కొన్ని గ్రంథాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధంగా ఈ దేవదూతలకి మరి గ్రంథాలు అనేవి వచ్చాయి, ఏర్పడ్డాయి. ఎందుకంటే అవి ముగించుకోవడం కోసం. వాటికి కూడా కొన్ని శక్తులు ఉన్నాయి. దీని విషయమే 6వ అధ్యాయంలో కూడా యేసయ్య మరి దేవుడు చెప్పాడు. మరియు దేవుడు మోసేతో ఇట్లెన్ను, నేనే యెహోవాను, నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. అంటే దేవుడు పేరు పెట్టుకోవలసిన అవసరత అంతవరకు ఏర్పడలేదు. ప్రియులారా, ఇశ్రాయేలుల కష్టాలని చూసి, ఇశ్రాయేలుని ప్రేమించి అలాగా ఆయన పేరు పెట్టుకోవలసి వచ్చింది. ఇశ్రాయేలులు ఐగుప్తు బానిసత్వం క్రింద దాదాపు 400 సంవత్సరాలు కష్టాలు, వేదనలు, బాధలు భరించారు. అయితే ఇశ్రాయేలీలు ఐగుప్తులో దాదాపు 430 సంవత్సరాలు వారు అక్కడ ఉన్నారు. 30 సంవత్సరాలు మరి యోసేపు మరి ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు 30 సంవత్సరాలు సుఖ సంతోషాలతో ఉన్నారు. మరి యోసేపు చనిపోయిన తర్వాత యోసేపుని గూర్చిన ఎరగని రాజు రావడం మూలన వాళ్ళకి బానిసత్వం, మరి కష్టాలు ప్రారంభమయ్యాయి. అది మోసే మరి పుట్టిన కాలం అది. ఆ కాలంలో మరి అప్పటి నుండి 400 సంవత్సరాలు మొత్తం వాళ్ళ ఐగుప్తులో ఉన్నది 430 సంవత్సరాలు. ఆ విషయమే మరి మోసే గారు నిర్గమకాండం 12వ అధ్యాయం 40వ వచనంలో మరి రాయబడి ఉంది. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరాలు. వాళ్ళు నివసించిన కాలము 430 సంవత్సరాలు. 41వ వచనం, ఆ 430 సంవత్సరములు గడిచిన తర్వాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిపోయిన. ఇది కూడా ప్రవచనం. ఇది అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట. నీ సంతానము 400 సంవత్సరాలు మరి వేరే రాజు ఒక బానిసత్వంలో వారు బ్రతుకుతారు. తదుపరి అక్కడ ప్రజలకు తీర్పు తీర్చి వారిని ఐశ్వర్యంతో తిరిగి అక్కడి నుండి నేను బయటికి తీసుకువస్తానన్న దేవుని మాట ఇక్కడ మోసేతో నెరవేర్చబడింది. ప్రియులారా, మరి గతంలో దేవుడు అంటే మన పితరులైన ఇశ్రాయేలుల్ని విడిపించటానికి, ఇశ్రాయేలుని ప్రేమించి రక్షించటానికి ఆయన పేరు పెట్టుకోవలసిన అవసరత ఎలాగైతే ఏర్పడిందో, నేడు మనుష్యుల్ని రక్షించటానికి, సర్వ మానవాల్ని రక్షించటానికి దేవాది దేవుడు పేరు పెట్టుకోవలసి వచ్చింది. ఎప్పుడు అనంటే మరి పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి డార్క్ పీరియడ్ 400 సంవత్సరాల తర్వాత బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చాడు. ఆయన పాత నిబంధన ప్రవక్తల్లో చివరి ప్రవక్త. ఈయన దేవుని మార్గాన్ని సరళం చేయటానికి వచ్చాడు. ప్రియుల వచ్చిన తదుపరి ఆయన రావడం కూడా, ఆయన పేరు కూడా దేవుడే పెట్టాడు, మరియు దేవుని పేరు కూడా దేవుడే
పెట్టుకున్నాడు. ఈ విషయం మనం చూస్తే మరి లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనం నుండి 31వ వచనం వరకు చూస్తే దేవుడే పేరు పెట్టి దేవదూతను పంపించి దేవదూత ద్వారా పేరు పెట్టడం జరిగింది. లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనం నుండి 31వ వచనం వరకు నేను చదువుతాను, దయచేసి గమనించండి. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటను బహుగా తొందరపడి ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును అని రాయబడింది. అలాగే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21 నుండి 23 వచనాలు నేను చదువుతాను. ఆమె ఒక కుమారుని కన్ను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువని. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగిను. ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం. మరి ఐగుప్తీయులకు విడుదల కలిగించడానికి కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. ఐగుప్తు నుండి మరి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత దేవుడు వారికి తోడుగా ఉండి పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను వారికి కావలుగా ఉండి సంరక్షిస్తూ వచ్చాడు. ఆ దేవదూతలు తిన్న ఆహారమైన మన్నాను వారికి ఇచ్చాడు. వారు మాంసాహారం కావాలంటే పూరేళ్లను ఇచ్చాడు. మరి వాడు ఏమి ఆశిస్తే అది దేవుడు ఏదీ లోటు చేయకుండా ఇచ్చాడు. ప్రియులరా, నేడు మనకి దేవుడు సర్వ మానవాళి రక్షించను ఉద్దేశించి సర్వ మానవాళి పాప పరిహారమును పరిహరించు నిమిత్తం తనే పేరు పెట్టుకున్నాడు. యేసు అని పేరు పెట్టుకున్నాడు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. ఇదంతా మనకు తెలుసు. యేసు క్రీస్తు ప్రభువారు మరి ఆ విధంగా దేవుడు మానవాళిని రక్షించటానికి ఆయన పేరు పెట్టుకోవలసి వచ్చింది. ప్రియులరా, మరి మత్తయి సువార్త 1వ అధ్యాయం 21 నుండి 23 వచనాల్లో యోసేపుతో దేవదూత చెప్పిన మాటలు అక్కడ రాయబడ్డాయి. లూకాసు వార్త 1వ అధ్యాయం 26 నుండి 31 వచనాల్లో మరియతో దేవదూత చెప్పడం జరిగింది. ఇరువురిని దేవుడు ఎన్నుకున్నాడు. ఏదైనా విషయాన్ని దేవుడు మన జీవితంలో కార్యం చేస్తే అవతల వ్యక్తికి మనకి ఇరువురికి కూడా దేవుడు తెలియపరుస్తాడు. కొర్నేలి రక్షింపబడేటప్పుడు కొర్నేలితో దేవుడు మాట్లాడాడు, పేతురుతో కూడా మాట్లాడాడు. అలాగా మరి ప్రియులరా గమనించండి, దేవాది దేవుడు అలా మాట్లాడతాడు. ఆయన అల్లరికి కర్త కాదు, అల్లరి జరిగించడానికి అవకాశమే లేదు. అల్లరికి కర్త దుష్టుడు, సాధారణుడు. సరే, మరి దేవుడు పాత నిబంధనలో తనే పేరు పెట్టుకున్నాడు, క్రొత్త నిబంధనలో తనే పేరు పెట్టుకోవలసిన అవసరత ఏర్పడింది. ఎందుకు అనంటే నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. కేవలం ప్రేమే. దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక దేవుడే, ఎందుకంటే దేవునికి జననం లేదు, మరణం లేదు, ఆయనకు నామం లేదు, రూపము లేదు. రూపము నీ కోసము నా కోసమే ఆయన ఏర్పరచుకున్నాడు, పేరు నీ కోసము నా కోసమే ఆయన పెట్టుకున్నాడు. కనుక దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అని అంటే మరి దాన్ని వివరించడానికి మరి ఆ యొక్క ఈ జీవితమే చాలదు. కనుక ప్రియులరా గమనించండి, దేవుని పేరు దేవుడే పెట్టుకున్నాడు, ఇంకా ఎవరు పెట్టడానికి అవకాశం లేదు. ప్రియులరా, ఈ విధంగా దేవాది దేవుడు తన యొక్క పేరును పెట్టుకొని ఈ ప్రభు నామమును బట్టే మనము రక్షణ పొందవలను. కానీ ఆకాశము క్రింద భూమి మీద వేయబడిన ఏ నామమున మనకి రక్షణ కలగదు. అంతేకాదు, మళ్ళా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారు ఎవరో వారే రక్షింపబడతారు. ఈ నామమున ఎంతో శక్తి ఉంది, ఈ నామమున ఎంతో బలము ఉంది. మన ముందున్న అపోస్తలులైతేనేమి, ప్రవక్తలైతేనేమి, ప్రస్తుతం మరి దేవుని చేతిలో వాడబడుతున్న దైవజనులైతేనేమి, దైవజనురాండ్రైతేనేమి, ఈ నామమునే మరి దేవుని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉన్నాయి. లేనివి ఉన్నట్టుగా, ఉన్నవి లేనిట్టుగా చేసేది ఈ నామమున చేయబడిన ప్రార్థనే.
కనుక ఈ నామమున మనము రక్షణ పొందుకోవలను, ఈ నామమునే మనము బాప్తిస్మం తీసుకొనవలను. అప్పుడు మనకి రక్షణ, దీవెన, ఆశీర్వాదం కలుగుతుంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహిమ కలిగిన నాయన, జీవాధిపతి, మీ పాదములకి వందనాలు, స్తోత్రములు నాయన. ఇంతవరకు ప్రభువా మీ పిల్లలు విన్నవారిని అందరినీ కూడా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించండి, దీవెనల చేత నింపండి. మీ కృపా దీవెనలు అధికము చేయండి. మీ నామములో ఉన్న శక్తి వారు ఎరిగి ప్రభువా మీ నామమున ప్రభువా వారు రక్షణ పొందుకునేలాగాను కృప చూపించండి. మీ వాక్యం సెలవిస్తుంది, నా తోడు ప్రతి మోకాలను వంగును, ప్రతి నాలుక యేసు ప్రభువే దేవుడని ఒప్పుకొను అన్న మాట ప్రభువా మరి అందరిలో కూడా ఈ యొక్క చివరి దినంలో నెరవేర్చి నడిపించి మీ నామమునకు మీరే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకొనమని అన్ని నామముల కంటే పైనామయ్యున్న యేసుక్రీస్తు నామమున అడిగి పొందియున్నాం తండ్రి. ఆమేన్. మా చిరునామా మిరాకిల్ గాడ్ మిరాకిల్ మినిస్ట్రీస్, చినమేరంగి విలేజ్ అండ్ పోస్ట్, జీవవలస మండలం, పార్వతీపురం, మన్యం జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థన అవసరతలకు మా ఫోన్ నెంబర్లు 9963419472, మరి ఒక నెంబరు 9133964680.